సోషల్ మీడియా సామాజిక మాధ్యమం ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్ వెరసి మరికొన్నింటితో సామాజిక మాధ్యమం. దీనిని సామాజిక మాధ్యమం అనేదానికన్నా ఈచ్ వన్స్ ఒపీనియన్ ఆన్ గవర్నమెంట్ ఆర్ పబ్లిక్ ఇన్స్టిట్యూట్స్ అంటే బాగుంటుంది. ప్రముఖ ఛానల్లో 10 మంది బుద్ధిజీవులు కలిసి ఒక విషయం మీద చర్చించే విధానాన్ని కూడా యూట్యూబ్లోనే చూస్తున్నాం. ఆ ప్రముఖ ఛానల్లో చూడడం లేదు. ఆ చర్చా విషయం ఫేస్బుక్లో పోస్ట్ పెడితే చాలు ఈచ్ వన్స్ ఒపీనియన్ మొదలైపోతాయి. మరో విధంగా చెప్పాలంటే ఆ విషయానికి రీసెర్చ్ మొదలైపోతుందన్నమాట. పోస్ట్ మార్టం కూడా జరిగిపోతుంది. ఈ ఈచ్ వన్స్ ఒపీనియన్ ఎంత బాగా సమాజంలో వెళుతుంది అంటే ప్రధాన మాధ్యమాల స్రవంతులు కూడా కొంతవరకు ఒక అడుగు ఆగి తమ ప్రచురణలను, ప్రసారాలను కొనసాగించవలసిన అగత్యం పట్టిందా అనేంత వరకు. అవసరాన్ని బట్టి ఐరావతము దోమకుత్తుక జొచ్చెన్ అన్నట్టుంది. ఈ ఈచ్ వన్స్ ఒపీనియన్ ధాటిని తట్టుకోవడానికి ప్రభుత్వాలు కూడా చేతులెత్తేసి గజగజ వణికిపోతున్నాయనడంలో అతిశయోక్తి లేదేమోనని అనిపిస్తుండవచ్చు. మరప్పుడు దీన్ని ప్రజాస్వామ్య బలం అని ఎందుకనకూడదు? ఇది మీకు గోచరించాలంటే నెల రోజులుగా దేశ రాజకీయాలలో పరిస్థితి తల్లకిందులు కాబోతున్నదా అని అనిపించే ఒక మార్పు, చాప కింద నీరులాగా విస్తరించుకుపోతున్న ఒక తీర్పు ఉదాహరణ. మా పాలనను చూసి మీకు జరిగిన మేలును చూచి ఓటెయ్యండన్నట్లు ఇండియన్ యూనియన్ గవర్నమెంట్ పాలన, దాని వలన ప్రజలకు కలిగిన లాలన మీద దాదాపు 135 కోట్ల ఇండియన్ల ఈచ్ వన్స్ ఒపీనియన్ అనేది సోషల్ మీడియాలోంచి పొక్కబోతున్నది. ఇది నేను చెప్పడం లేదు, సోషల్ మీడియా చెబుతోంది. ఏ సోషల్ మీడియానైతే నిన్ను ఆకాశానికి ఎత్తేయడానికి చెరపట్టావో అదే సోషల్ మీడియా నిన్ను అధపాతాళానికి తొక్కేయగలదు కూడా అనే స్పృహ ప్రతి పాలకుడికి కలిగించగలదని నిరూపిస్తుంది ఈ సోషల్ మీడియా. ఇక్కడ పనిచేసేది ప్రతిపక్షాల పుణ్యమో, కుహన మేధావుల మేధోమదనమో కాదు. సోషల్ మీడియా, ఎస్, సోషల్ మీడియా గత ఎవరి పాలనకైనా మార్కులు వేసేది ఈ దర్బారే. అదే సోషల్ మీడియా దర్బార్. క్షణక్షణానికి రంగులు మారే ప్రతి వ్యవస్థ యొక్క రంగును బయటపెడుతున్న సోషల్ మీడియా దెబ్బ అదుర్సు కదూ. ఎటర్నల్ విజిలెన్స్ ఈజ్ ద కాస్ట్ ఆఫ్ డెమోక్రసీ అంటే సోషల్ మీడియా కదూ. సో సోషల్ మీడియాని తక్కువ చేసి చూస్తే పుట్టుగతులుండవు. ఎందుకంటే ప్రజల పల్స్ పనిచేసేది సోషల్ మీడియాలోనే.